హాయ్ గైస్, దిస్ రాఘవ్. వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత నేనైతే ఇదే వీడియో చేయడం అండ్ మంచి ప్రాపర్గా వీడియో చేయడం అండ్ ఐ హోప్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ రవితేజ గారికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే నెట్లో వైరల్ అవుతాయి అనమాట. సో అందులో ఎంత నిజం ఉంది అనే విషయం గురించి అయితే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. ఓకేనా, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. రవితేజ గారు అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆయన డెడికేషన్ అండ్ సినిమా పట్ల ఒక ఆయనకున్న పిచ్చి అనేది ఎంత హైప్ లెవెల్ ఉంటుందంటే తన స్టంట్లు తనే చేసుకునే అంత హైప్ అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే తన ఏజ్కి తనున్న ఎనర్జీకి రెండు మ్యాచ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే తన ఏజ్ అనేది ఎక్కువ, తన ఎనర్జీ కూడా అంతకంటే ఎక్కువ అనమాట. అండ్ ఎవరిదైనా ఏజ్ పెరిగే కొద్దీ ఎనర్జీ తగ్గుతుంది, బట్ రవితేజ గారిది అయితే మాత్రం ఎనర్జీ తగ్గే ఛాన్సే లేదనమాట. సో ఈ విధంగా చూసుకుంటే రవితేజ గారిని అయితే మాత్రం తన ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా, అంటే మా ఫస్ట్ సినిమా కానీ ఇప్పుడు దాకా కూడా తనైతే మంచి ఎఫర్ట్స్ పెట్టి మనకైతే ముందుకు రావడం జరిగింది. అండ్ రవితేజ గారికి వచ్చేటప్పటికైతే చాలా మంది ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఫ్యాన్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి నందమూరి ఫ్యాన్స్, అండ్ ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్ ఘటమనేని ఫ్యాన్స్ అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్. సో వీళ్ళందరికీ కూడా వారసత్వంగా ఫ్యాన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ రవితేజ గారికి అయితే మాత్రం తను సెల్ఫ్ మేడ్ అనమాట. అండ్ అలా సెల్ఫ్ మేడ్లో చూసుకున్నట్లయితే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో, మనకి రవితేజ కూడా అంతే అనమాట. అండ్ పాతగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళు కూడా సెల్ఫ్ మేడే, కానీ బట్ వీళ్ళిద్దరు పడంత స్ట్రగుల్ అయితే నేను పడలేదేమో నేను అనుకున్నాను. నేను ఈ జనరేషన్ కాబట్టి నేను అనుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ చెప్పండి, రవితేజ గారికి సక్సెస్ వచ్చేది చాలా అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు కలిసి కొన్ని సినిమాలు నటించినప్పుడు కూడా అంత పేరు అయితే రాలేదనమాట. సో తర్వాత అయితే అన్నయ్య అనే సినిమాతో మళ్ళీ ముందుకు వచ్చారు. అట్ ది సేమ్ టైం ఇంకా చాలా మంచి సినిమా చేసి మనకి ముందుకు రావడం జరిగింది. అండ్ తనకి బ్రేక్ ఇచ్చిన సినిమాలు అయితే పూరి జగన్నాథ్ గారు అయితే మంచి బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. సో అలాంటి రవితేజ గారికి అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే యాక్సిడెంట్ అయ్యింది, అండ్ యాక్సిడెంట్ అయ్యి తన బెడ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చారనమాట. సో అందులో ఎంతవరకు నిజం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి నిజం అయితే లేదు. అండ్ ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం మాత్రం నిజమే, ఆయన దెబ్బలు తగిలాయన్నమాట కూడా నిజమే, కానీ అప్పుడు ఫోటోలో చూపించినంత దారుణంగా అయితే కాదు. అండ్ మోస్ట్లీ చెప్పండి, ఇదైతే మూవీ టీం వాళ్ళే కన్ఫర్మ్ చేశారనమాట. అండ్ సో మూవీ టీం వాళ్ళైతే ఈ ఫోటో ఎప్పుడైతే ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు, ఈ ఫోటో అనేది ఈ సినిమాలో కాదు, సో ఏ యాక్సిడెంట్ కాదు, లాస్ట్ టైం టచ్ చేసి చూడు అనే సినిమాలో జరిగిన హాస్పిటల్ సీన్స్ ఉంది కదా, ఆ హాస్పిటల్ సీన్ జరిగిన సీన్ అని మాత్రం దానిలో ఫోటోని అనేది వైరల్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సో రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనకి ఏమీ కాలేదు. విత్ ఇన్ 6 monthsలో ఆయన బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ ఫ్యాన్స్ ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రవితేజ గారికి అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ అండ్ తొందరగా రికవర్ అని కోరుకున్నా. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. అండ్ ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడినా అండ్ వీడియోలో ఏమైనా చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, సో మీరైతే నన్ను సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అండ్ బాయ్.